హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి ఏం చేస్తుందనేది మీకు ఆల్రెడీ తెలిసిపోయింది, టైటిల్ పెట్టేశాను కదా. చికెన్ కర్రీ అండి. చికెన్ కర్రీ అయితే చేస్తున్నారు. ఎవరు ఎక్కడికి వెళ్ళామనేసి చెప్తానండి, ఓకేనా? మా చెల్లెలండి చికెన్ కర్రీ అయితే చేస్తుంది. మా చెల్లెలు వాళ్ళ ఊరికైతే వెళ్ళామండి మేము. హాలిడేస్, పిల్లలకి హాలిడేస్ అనేసి చెల్లెలు వాళ్ళ ఊరికి వెళ్ళొచ్చామండి. మా చెల్లెలు అయితే చికెన్ అన్నీ చాలా బాగా చేస్తుందండి. చికెన్ చేస్తుంది. కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసేసి ఉల్లిపాయ ముక్కలు, పోపు దినుసులు అన్నీ వేసేసి కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసిన తర్వాత చికెన్ వచ్చేసి ఫస్ట్ తగినంత ఉప్పు, కారం, పసుపు వేసేసి కలిపేసి పక్కన పెట్టేసిందండి. తర్వాత తాలింపులోకి వేసేసింది. వేసి బాగా కలిపేసింది. చాలా బాగా చేస్తుందండి వంటలు, చాలా బాగున్నాయి. చికెన్ కర్రీ అయితే ఇది చూపిస్తున్నాను కదా. మసాలా వేసిందండి. మసాలా వచ్చేసి ఎండు కొబ్బరి, ధనియాల పొడి అండి, చెక్క, లవంగాలు, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, మసాలా మిక్సీకి పట్టేసింది, వేసేసేది. చాలా బాగా గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసేసుకోవచ్చు. మనకు రోటీలోకి, చపాతీలోకి, రైస్లోకి, పలావ్లోకి ఏదేనికైనా సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. కొంచెం గ్రేవీ ఉండాలండి. చికెన్ కర్రీ అంటే గ్రేవీ ఉంటే బాగుంటుంది. వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకొని బాగా ఉడికనిచ్చుకోవాలండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తగినంత వాటర్ వేసేసుకొని ఉడకబెట్టేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలానే ఎప్పట్లాగానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. వీడియోస్ ఈ మధ్య లాంగ్ వీడియోస్ పెట్టలేదు. ఇవాళ నిన్న పెట్టాను ఒకటి, సరిగ్గా వ్యూస్ రావట్లేదండి. చూడండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే ఎప్పటికైనా సక్సెస్ అనేది సాధించగలం. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలండి. యూట్యూబ్లో ఎవరైనా సరే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటేనే మనం యూట్యూబ్లో సక్సెస్ అవుతాము. కరెక్టే కదండి చెప్పింది. చిన్న చిన్న వీడియోసే పెడుతున్నాను. ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి, ఓకేనా? కొత్తిమీర తీసుకొచ్చారు, అంతా క్లీన్ చేసి పెట్టున్నారు అనమాట. అందుకనేసి చూపిస్తున్నాను మీకు, వీడియో బాగుంటుందనేసి. చికెన్ అయితే ఒక పక్క చికెన్ బాగా ఉడుకుతుందనమాట. ఈ పుదీనా, కరివేపాకు అంతా క్లీన్ చేసేస్తున్నారు. మామిడికాయలు చూడండి, ఇవి అక్కడేనండి వాళ్ళ చెట్టుకి, మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉందండి. మామిడికాయలు కాసాయి అనమాట, చాలా బాగున్నాయి. ఇదేంటని చూస్తున్నారా? ఫిష్ అండి. ఫిష్ ఫ్రై చేద్దామనేసి అంతా కలిపి పెడుతుందనమాట. మసాలా అంతా వేసి, మసాలా ఏం మసాలా అనుకుంటున్నారా? అది చికెన్లోకి వేశారు కదండి మసాలా, కొబ్బరి, ధనియాల పొడి అని చెప్పాను కదా, అది కొంచెం మసాలా. అందులోకి ఉప్పు, కారం, పసుపు అంతా కలిపేసి బాగా కలిపేసి కొంచెంసేపు నానబెట్టేసాలి, పక్కన పెట్టేసాలి బాగా కలిపి అంతా. తర్వాత ఫ్రై చేస్తుంది చూడండి. ఫిష్ ఫ్రై అండి, చాలా బాగుంటుంది. నేనైతే తినండి, ఈ మధ్య వదిలేసాను అనమాట చికెన్. ఇది నా కోసం అనేసి ఎగ్ చేసింది, ఎగ్ కర్రీ.